Welcome to Chandra Max channel, Inter Max 1A, 4th chapter, Addition of Vectors, example problem, important. If the points whose position vectors are 3i minus 2j minus k, 2i plus 3j minus 4k, minus I plus j plus 2k, and 4i plus 5j plus lambda k are coplanar, then show that lambda equal to minus 146 by 17. గివెన్ వెక్టార్స్ విత్ పొజిషన్ వెక్టార్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ డినోట్ చేయాలి కాబట్టి సో గివెన్ 4 వెక్టార్స్ ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ అండ్ ఓడి బార్ అని డినోట్ చేసుకున్నాము. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తీసుకున్నాము. ఇక్కడ ఇచ్చిన 4 వెక్టార్స్ని విత్ రెస్పెక్ట్ టు ఏ డినోట్ చేసుకునేలాగా ముందుగా చేంజ్ చేసుకోవాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ రాయడం అంటే ఏబి, ఏసి, ఏడి ఇచ్చిన 4 వెక్టార్స్ని 3 వెక్టార్స్ లాగా కన్వర్షన్ చేయాలి. అలా కన్వర్షన్ ఎలా చేస్తాము? విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్తో తీసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఏబి, ఏసి, ఏడి అనే 3 వెక్టార్స్గా ముందు చేంజ్ చేసుకోవాలి. సో ఏబి ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ, ఓబి మైనస్ ఓఏ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ ఐ ప్లస్ 5j మైనస్ 3k. నెక్స్ట్ ఏసీ, ఓసి మైనస్ ఓఏ మైనస్ 4i ప్లస్ 3j ప్లస్ 3k. నెక్స్ట్ ఏడి ఈక్వల్ టు ఓడి మైనస్ ఓఏ, దెన్ I ప్లస్ 7j ప్లస్ k ఇంటూ లాంబ్డా ప్లస్ 1. సో ఫస్ట్ గివెన్ 4 వెక్టార్స్ని విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పొజిషన్ వెక్టార్స్గా డినోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 వెక్టార్స్ని 3 వెక్టార్స్ లాగా చేంజ్ చేయడం ఎలాగా అంటే విత్ రెస్పెక్ట్ టు ఏతో డినోట్ చేయాలి. ఏబి, ఏసి, ఏడి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 వెక్టార్స్ మనకి కోప్లెనార్ ఒకే ప్లేన్లో ఉన్నాయి. కోప్లెనార్ అయితే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కోప్లెనార్ అని కండిషన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ 3 వెక్టార్స్ ఆల్రెడీ కోప్లెనారిటీ కండిషన్ అప్లై చేసుకోవాలి. కోప్లెనారిటీ ఆఫ్ 3 వెక్టార్స్ ఇన్ దిస్ చాప్టర్ ఈక్వల్ టు 1 వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 వెక్టార్స్. సో 4th చాప్టర్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో 3 వెక్టార్స్ కోప్లెనార్ అయితే ఒక వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా డినోట్ చేసే ఫార్ములాతో ఈ 4th చాప్టర్లో ఉంది. 5th చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 3 వెక్టార్స్ కోప్లెనార్ అయితే డెట్ వాల్యూ 0 అని ప్రూవ్ చేసే కండిషన్ ఇంకొకటి ఉంది. సో కోప్లెనారిటీకి 2 కండిషన్స్ ఉన్నాయి. 1 వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 వెక్టార్స్ అని ఈ 4th చాప్టర్లో ఉంది. 5th చాప్టర్లో ఇదే కోప్లెనారిటీ ఆఫ్ 3 వెక్టార్స్కి డెట్ ప్రాసెస్ కూడా ఉంది. ఈ 2 ప్రాసెస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చుమా? ఇప్పుడు ఈ ప్రాబ్లం మనము ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చెప్తున్నాం కాబట్టి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కండిషన్ అప్లై చేశాను. సో ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను, సెకండ్ మెథడ్ డెట్ మెథడ్ కూడా చెప్తున్నాను. ఈ 2 ఫార్మ్స్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది నేర్చుకోండి. కోప్లెనారిటీ ఆఫ్ 3 వెక్టార్స్ ఈక్వల్ టు 1 వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 2 వెక్టార్స్. అంటే ఏడీ తీసుకున్నాం అనుకోండి 1 వెక్టార్ కింద. సో ఏడీ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే సమ్ ఎక్స్ ఇంటూ ఏబి బార్ ప్లస్ వై ఇంటూ ఏసీ బార్, వేర్ ఎక్స్ కమ వై ఆర్ సమ్ స్కేలార్స్. హియర్ ఏడీ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి వెక్టార్ ప్లస్ వై ఇంటూ ఏసీ వెక్టార్. ఎక్స్తో ఈ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి, వైతో ఈ టర్మ్స్ని మల్టిప్లై చేసుకొని బోత్ సైడ్స్ ఐజేకే కోషెంట్స్ని కంపారిజన్ చేసుకోవాలి. ఇలా ఐజేకే కోషెంట్స్ని కంపారిజన్ చేసుకుని ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని వైసీఎక్స్వై ప్రాసెస్లో సాల్వ్ చేసుకోవాలి. ఈ వచ్చిన ఎక్స్వై వాల్యూస్ని 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దెన్ వీ గెట్ లాంబ్డా. Put x comma y in 3rd equation, then we get lambda equal to minus 146 by 17. Second method, since AB, AC, AD are coplanar, then box of
AB, AC, AD equal to 0. Box means debt value. So AB first row, AC second row, AD థర్డ్ రో. మ్యాట్రిసెస్లో మనము డెట్ ప్రాసెస్ ఎలా చేస్తామో అలా అప్లై చేసుకుని ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే దెన్ ఆల్సో వీ గెట్ లాంబ్డా ఈక్వల్ టు -146/17. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.